యెహోవా నా కాపరి. 1 యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. కీర్తనల గ్రంథము 23 అధ్యాయం 1. గొర్రెలు తన కాపరిపై సంపూర్తిగా ఆధారపడతాయి. గొర్రెలు తమంతట తాముగా వెళ్ళలేవు మరియు ముందుకు సాగలేవు, అవి కాపరిని అనుసరిస్తాయి. కాపరి ఆగినప్పుడు గొర్రెలు కూడా ఆగిపోతాయి మరియు కాపరి ముందుకు సాగినప్పుడు గొర్రెలు కూడా నడుస్తాయి. గొర్రెలు కేవలము తన కాపరి యొక్క స్వరమును మాత్రమే వింటాయి, ఆ స్వరముకే విధేయత చూపిస్తాయి మరియు ఆ స్వరమును అనుసరిస్తాయి, మరి ఇంకే స్వరమును అనుసరించవు. గొర్రెలు ఎంతో మృదువుగా మరియు ప్రశాంతముగా ఉంటాయి. వాటికి పోరాడే హృదయము ఉండదు, కాని శత్రువులు దాడి చేసినప్పుడు అవి విజయము కోసము సంపూర్తిగా తన కాపరిపై ఆధారపడతాయి. అవును, మనము కూడా సంపూర్తిగా తన కాపరిపై ఆధారపడినటువంటి గొర్రెల స్వభావమును ఆత్మీయముగా కలిగియున్నట్లయితే అప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు మన మంచి కాపరియే మనలను నడిపిస్తాడు, మార్గనిర్దేశము చేస్తాడు మరియు మంచి గోధుమలతో మనలను పోషిస్తాడు. 2 పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు తన నామమును బట్టి. నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. కీర్తనల గ్రంథము 23 అధ్యాయం 2-3. ప్రభువు నా మంచి కాపరిగా ఉన్నప్పుడు నిశ్చయముగా ఆయన నన్ను సరైన మార్గములో నడిపిస్తాడు, నన్ను పోషిస్తాడు. ఎందుకంటే ఆయన నన్ను గూర్చి జాగ్రత్త కలిగియున్నాడు మరియు అన్ని రకములైన అపాయముల నుండి మరియు ప్రమాదముల నుండి ఆయన నన్ను కాపాడతాడు. ప్రభువు నాకు కాపరిగా ఉన్నప్పుడు నాకు లేమి కలుగదు, ఎందుకంటే ఆయన నా అవసరతలన్నిటినీ తీర్చుటకు సమర్థుడు. ఆయన నా గురించి జాగ్రత్త వహించుచున్నాడు మరియు ఆయన హృదయము నిండా నా మీద ప్రేమ కలిగియున్నాడు, కనుక నాకు లేమి కలుగదు. నా మంచి కాపరి తన మహిమేశ్వర్యములో నుండి నా అవసరతలన్నిటినీ తీర్చును కనుక నాకు ఈ భూలోక సంబంధమైన వాటియందు, ఈ లోకములో నాకు కావలసిన వాటియందు ఏ కొదువ ఉండదు. ప్రభువు కాకులను పోషించినప్పుడు మరియు లోయలోని లిల్లీ పువ్వులను ఎదగజేసినప్పుడు ఆయన ఎందుకు నన్ను పోషించడు మరియు నాకు కావలసిన వాటన్నిటినీ ఎందుకు అనుగ్రహించడు? నాకు ఆత్మీయ విషయాలలో లేమి కలుగదు, ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క కృప మరియు దయ మాత్రము నాకు చాలును అని నేను ఎరిగియున్నాను. కేవలము నా ప్రభువు మాత్రమే నన్ను సంతోషింపజేయగలడు మరియు ఆయనయందు ఆనందింపజేయగలడు. కాబట్టి నేను నా జీవితకాలమంతా యేసుపై ఆనుకునెదను మరియు ఆయనపై విశ్రమించెదను. ఎందుకంటే కేవలము ఆయన మాత్రమే మనలను సంపూర్తిగా సంతృప్తిపరచగలడు మరియు ఆయన మాత్రమే ఇప్పుడును మరి ఎప్పుడునూ నా ఆనందమునకు కారణమైయున్నాడు. ఏ మంచి విషయము నాకు కొదువ ఉండదు, ఎందుకంటే నా మంచి కాపరి అన్ని మంచి విషయాలను అనుగ్రహించువాడైయున్నాడు. లేఖనము ఈ విధముగా చెప్పుచున్నది, సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, కాని నిన్ను ఆశ్రయించువారికి ఏ మేలును కొదువ ఉండదు. కీర్తనల గ్రంథము 34 అధ్యాయం 10. అవును, మనము ప్రభువును వెదకినప్పుడు ఆయన మన మంచి కాపరి అయ్యున్నాడు మరియు మనము ఎటువంటి మంచి విషయములలో లేమి కలిగియుండము. కరువు కాలమందు కాని మరియు సమస్యలలో కాని, ఈ లోకములో మరియు పరలోకములో మన జీవితములోని దినములన్నిటిలో ప్రభువు మనలను సంతుష్టి మరియు సంతృప్తి కలిగిన ప్రదేశమునకు నడిపిస్తాడు. హల్లెలూయా. 3 గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై యుందువు, నీ దుడ్డుకైదయు నీ దండమును నన్ను ఆదరించును. నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినముల నీవు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను. కీర్తనల గ్రంథము 23 అధ్యాయం 4-6. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. 1 సమూయేలు 17 అధ్యాయం 50. దావీదు ఆత్మీయమైన దేవుని యొక్క ఆయుధములను, విశ్వాసము, దేవుని వాక్యము, ప్రార్థన, స్తుతి ఉపయోగించెను మరియు గొల్యాతుపై విజయమును సాధించెను. ఎందుకనగా సర్వశక్తుడైన దేవుడు మహాకాయుడైన గొల్యాతునకు విరోధముగా యుద్ధము చేసేను. దావీదు ఎప్పుడు కూడా సౌలు యొక్క ఆయుధములను ఉపయోగించలేదు
అవి ఖడ్గము మరియు డాలు, ఈ లోకపు వస్త్రధారణ. గాఢాంధకారపు లోయలో కూడా దేవుడు దావీదుతోనుండెను మరియు ఆయన మనతో కూడానుండును. తన దుడ్డుకర్ర చేత మనలను బలపరచును, ఆదరించును మరియు పరిశుద్ధాత్మ చేత మనలను అభిషేకించును. చిరకాలము మనము ప్రభువు సన్నిధిలో సంచరించుచున్నాము కనుక కేవలము కృపాక్షేమములో మన జీవితమంతా వెంటవచ్చును. దావీదు గొల్యాతును హతమార్చిన వీడియోను చూడండి. ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మును దీవించుగాక. ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరినీ ఆశీర్వదించునుగాక.